అందరికీ నమస్కారం. ఈరోజు మనం తొందరపాటు అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. అనగనగా కమాన్పూర్ అనే ఒక ఊరున్నది. ఆ ఊర్లో ఒక పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు లోపల తాబేళ్ళు, చేపలు అన్నీ ఉండేవన్నట్టు. చెరువు ఎప్పుడు నిండి ఉండేది. అయితే ఆ చెరువుకు 2 కొంగలు కూడా రోజు వస్తూ ఉండేది. వేరే ప్రదేశం నుండి వచ్చి ఇక్కడ మంచిగా నీళ్ళల్లో చేపల్ని తినేది, ఆడుకునేది అన్నీ చేసి కాసేపు ఉండి వెళ్ళిపోయేది. రోజు ఇలా కొంగలు వచ్చి చెరువులో ఆడుకోవడం ఆ చెరువులో ఉన్న తాబేలు చూసింది. చూసి ఒకరోజు వాటితో మాట కలిపిందన్నట్టు. కొంగలు కొంగలు మీరు ఎక్కడి నుండి వస్తున్నారు ఏంది అంటే, మేము అక్కడ చెట్ల దగ్గర ఉంటాము, పొలాల దగ్గర రోజు ఇక్కడికి వచ్చి నీళ్ళల్లో హాయిగా చేపల్ని పట్టి తిని మేము వెళ్తున్నాము అని చెప్తాయి అన్నట్టు. అయితే తాబేలు అంటది, మరి మనం స్నేహం చేద్దామా, మనం రోజు వస్తున్నారు కదా, మిమ్మల్ని చూస్తే నాకు మంచిగా అనిపిస్తున్నది అని అంటది తాబేలు. అంటే సరే అయితే మనం రోజు ముచ్చట పెట్టుకుందాం, మాట్లాడుకుందాం, స్నేహంగా ఉందాము అని అనుకుంటాయి కొంగలు అను తాబేలు. ఇట్లా రోజు కొంగలు వస్తుంటాయి, తాబేలుతో మాట్లాడుతవి. కొన్ని రోజులు ఇట్లానే గడుస్తుంది. కొన్ని రోజులు అయ్యాక ఏమవుతుంది, ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం రాగానే ఒకరోజు కొంగలు ఏం చేస్తాయి, ఈ నీళ్ళ ఈ తాబేలు దగ్గరికి వస్తాయి, చెరువు దగ్గరికి వచ్చి అవి అంటాయి కదా అంటే, రోజు మేము వచ్చి చూస్తున్నాం కదా, ఎండాకాలం ఈ చెరువులో నీళ్లు ఎండిపోతున్నట్టు అనిపిస్తున్నాయి మాకు అని అంటది అన్నట్టు. అవునా, నాకేం తెలుస్తలేదు మరి ఇది అంటే, నువ్వు ఇందులోనే ఉన్నావు కాబట్టి నీకు తెలియట్లేదు, మేము బయట నుండి వస్తున్నాం కాబట్టి మాకు అనిపిస్తున్నది ఈ చెరువులో నీళ్లు తగ్గిపోతున్నవి. కొన్ని రోజులైతే పూర్తిగా ఎండిపోతాయి. ఇంకా అట్లా వచ్చిందనుకోండి, జూన్ ఎండలు బాగా అయితే అప్పుడు ఇంకా ఎండిపోయే ప్రమాదం ఉన్నది ఈ చెరువు. అందుకని ఇక మేము వేరే ఊర్లో పక్కన మంథని అని ఒక ఊరు ఉన్నది, ఆ ఊర్లో మేము పెద్ద చెరువు ఉంటుంది, అది ఎండిపోదు, అక్కడికి పోతాము అని చెప్తాయి కొంగలు తాబేలుకు. అనగానే తాబేలు అంటది, మరి మనం ముగ్గురం దోస్తులం కదా, మీరు అలా వెళ్ళిపోతే ఎట్లా, మరి నేను ఏం చేయాలి, ఈ నీళ్ళు ఎండిపోతే నాకు ఇబ్బంది అవుతుంది కదా అని తాబేలు అంటది. మరి ఏం చేద్దాం చెప్పు, మేమైతే ఎగిరిపోతాం ఆ ఊరికి మంతినికి, కానీ నువ్వు రాలేవు కదా ఎట్లా అని అంటది. అనగానే చెప్పి ఆ రోజుకి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇక రాత్రంతా ఈ తాబేలు ఆలోచిస్తుంది. ఏంది అంటే, అయ్యో ఇలా మరి కొంగలు వెళ్ళిపోతాయట, నీళ్ళు కూడా ఇక్కడ ఎండిపోతాయట, నేను ఎక్కడ పోవాలి, నేను ఎక్కువ దూరం ఇట్లా నడిచి పోలేను కదా, నీళ్ళలో అయితే ఎంత దూరమైనా పోతుంది అది, కానీ తాబేలు మామూలుగా అయితే నడవలేదు కదా. అందుకని ఆలోచించుకుంటుంది రాత్రి. రాత్రి అంతా ఆలోచించుకొని తెల్లారి మళ్ళీ కొంగలు వస్తాయి అన్నట్టు. రాగానే అప్పుడు వాటికి చెప్తుంది, రాత్రి అంతా నేను ఆలోచించాను, నాకు ఒక ఉపాయం తట్టింది కొంగలు అని అంటే, ఏం ఉపాయము అది అని అంటే, ఏం లేదు, ఒక ఒడ్డున ఒక పెద్ద కర్ర ఉన్నది కదా, ఆ కర్రను మీరు అటు ఇటు పట్టుకోండి, 2 కొంగలు అటు ఇటు పట్టుకోండి, నేను ఆ కర్ర మధ్య భాగాన్ని నోటితో గట్టిగా కరిచి పట్టుకుంటా. అప్పుడు మీరు ఎగిరారంటే, కొంగలు 2 ఎగిరినాయంటే నేను కూడా వాటితో పాటు ఎగురుతాను, నాకు రెక్కలు లేకున్నా నేను మీతో పాటు ఎగురుతాను, మనం కలిసి ఆ మంతినిలో ఉన్న చెరువు దగ్గరికి పోదాము అని అంటే అన్నట్టు. అనగానే కొంగలకు కూడా ఇది నిజమే అనిపిస్తుంది, మరి పాపం ఫ్రెండ్ కదా, దీన్ని వడిదిలేసిపోతే ఎట్లా, అందుకని చెప్పి తాబేలుతో ఉంటాయి, సరే అయితే మనం అట్లానే చేద్దాం, రేపు ఒక పెద్ద కర్ర తెస్తాం మేము, ఆ కర్రను పట్టుకుంటాం మేము, నువ్వు దాన్ని పట్టుకుంటే మనం ఆ ఊరికి పోదాము అని చెప్తాయి అన్నట్టు. చెప్పంగానే సరే అంటాయి. అయితే తెల్లారి కొంగలు 2 ఏం చేస్తాయి, అక్కడక్కడ వెతుక్కొని ఒక పెద్ద గట్టి కర్రను తీసుకువస్తాయి అన్నట్టు. తీసుకువచ్చి అప్పుడు తాబేలు ముందర పెడతాయి, నువ్వు ఈ మధ్య భాగాన పట్టుకో, మేమిద్దరం కొంగలం అటు ఇటు పట్టుకుంటాం గట్టిగా, మేము ఎగురుతాము, ఎగిరినప్పుడు నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొనుండు, కింద ఎంత అల్లరి వినబడ్డా, నీకు ఎంత అతి ఉత్సాహం అనిపించినా ఏదైనా కూడా నువ్వు ఆ కర్రను మాత్రం విడవకు, ఎందుకంటే నోటితో పట్టుకున్నావు కదా, నువ్వు నోటితో పట్టుకున్న కర్రను నోరు తెరిచావంటే కింద పడిపోతావు, నీకు ప్రమాదం వస్తుంది అని చెప్తాయి అన్నట్టు. చెప్పంగానే సరే అయితే మీరు చెప్పినట్టే వింటా నేను అని అంటది. అనగానే మంచిగా గట్టిగా ఉన్న కర్రను గట్టిగా పట్టుకుంటుంది తాబేలు. పట్టుకోగానే కొంగలు 2 అటొక కొంగ ఇటొక కొంగ నోటితోని గట్టిగా ఆ కర్రను కరుచుకొని ఆకాశంలోకి లేస్తాయి, ఎగిరిపోతుంటాయి. ఇట్లా కమాన్పూర్ నుండి మంతినికి పోయేటప్పుడు మధ్యలో ఏమవుతుంది, ఒక చోట బేగంపేట దగ్గర చిన్న పిల్లలందరూ ఈ దృశ్యాన్ని అంతా చూస్తారన్నట్టు, పెద్దవాళ్ళు కూడా చూస్తారు. 2 కొంగలు తాబేలును తీసుకొని పోవడం.
చూస్తే వీటికి గమ్మత్ అనిపిస్తుంది కదా. మనం ఎప్పుడు ఇట్లాంటి దృశ్యం చూడలేదు కదా. అందుకని చెప్పేసి ఎంత ఈ కింద ఉన్న వాళ్ళందరూ అయ్యో గమ్మత్తు కనిపిస్తుంది గమ్మత్తు కనిపిస్తుంది అని చెప్పేసి పిల్లలు పెద్దలు అందరూ గమ్మత్తు చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుకుంటూ అందరికి చూపిస్తుంటారు. వాళ్ళు కూడా చూసి గట్టిగా చప్పట్లు కొడతారు. ఇగో విచిత్రంగా కనబడుతున్నది చూడండి చూడండి అని అందరు చప్పట్లు కొడతారు. కొట్టేసరికి ఈ తాబేలుకు కడుపులోంచి అతి ఉత్సాహం వస్తుంది అన్నట్టు. అంతకుముందు కొంగలు ఏమని చెప్పినాయి, నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పినాయి కదా. ఆ మాట మర్చిపోయింది ఇది. మర్చిపోయి అయ్యో కింద ఏమో ఎవరో బాగా సంతోషంతో అరుస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు అని చెప్పేసి అతి ఉత్సాహంతో వీళ్ళు చెప్పిన మాట మర్చిపోయి ఏంది చూద్దామని కిందికి చూస్తుంది. నోరు విడిచిపెట్టి కిందికి చూస్తుంది. చూసేసరికి ఏమున్నది, అంతే కదా, కర్ర నుండి విడిపోయింది కదా అది. పాపం దబిక్కిన కింద పడుతుంది, లేవలేకుండా అయిపోతుంది అన్నట్టు. ఇక కొంగలు ఎగిరిపోయి ఆ ఊర్లో ఉన్న చెరువులోకి పోయి మంచిగా హాయిగా ఉంటాయి. ఈ తాబేలు మాత్రం కింద పడిపోయి దెబ్బలు తగులుతాయి అన్నట్టు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాక్కుంటూ ఆ పక్కనే ఉన్న చిన్న చెరువు ఉంటే అందులోకి పోతుంది. చూసారా పిల్లలు, మనం ఏదైనా చేయకు అన్న పనిని చేయకూడదు. చేసినప్పుడు ఎంత ప్రమాదం అవుతుందో. అందుకని ఒక్కొక్కసారి పెద్దలు చెప్పిన మాట తప్పకుండా వినాలి మనం. అతి ఉత్సాహం, అన్నిట్లలో అతి ఉత్సాహం చూపిస్తే చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం ఏంటంటే ఫోన్లతో సెల్ఫీలు తీసుకోవడం, ఉత్సాహంతో అక్కడ నిలబడి తీసుకోవడం, నీళ్ళలో నిలబడి తీసుకోవడం, ఇలాంటివి కూడా మనం అస్సలు చేయకూడదు కదా. అందుకని పెద్దలు చెప్పిన మాట వినాలి, మనము ఆలోచించుకోవాలి, ఏది మంచి చెడు అని తెలుసుకొని పనులు చేయాలి. బాగుంది కదా కథ. మీకు ఇంకా ఇలాంటి కథలు కావాలంటే మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.